కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా కూడా తన రాజీనామాని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికీ ఆమోదించకపోవడం నిజంగా అనేక అనుమానాలు తావిస్తోంది. సో ఈ క్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డిని సాక్షాత్తు మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. ఎమోషనల్గా కవిత రాజీనామా చేస్తుంటారు. సో ఈ క్రమంలో కవితని నేను డైరెక్ట్గా మాట్లాడడం కూడా జరిగింది. ఎమోషనల్గా మీరు రాజీనామా చేస్తుంటారు, కొంచెం పునరాలోచన చేసుకోండి అన్నట్టుగా నేను ఆమెకు సూచించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపో మాపో ఖచ్చితంగా ఆమె రిజైన్ పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని కూడా ఆయనే డైరెక్ట్గా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు డైరెక్ట్గా చెప్పినటువంటి వైనం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే వాస్తవానికి ఆమె బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మరోవైపు పార్టీ పరంగా వచ్చినటువంటి ఏదైతే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల కోటాకు సంబంధించినటువంటి ఆమె ఎన్నికయ్యారో దానికి కూడా ఆమె ఈ రెండు పదవులకి రాజీనామా చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో మరోవైపు ఇటు ఎమ్మెల్సీ పదవికి ఈమె రిజైన్ చేసినా కూడా ఇప్పటికీ ఆమోదించకపోవడం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసినా కూడా బీఆర్ఎస్ అధిష్టానం తన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా ఇప్పటికీ ఆమోదించకపోవడం అనేక అనుమానాలు కలుగుతున్నాయంటూ కూడా తెర మీదకి చాలా బలమైనటువంటి వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో ఈ క్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇచ్చారు. కవితతో నేను మాట్లాడాను, మీరు ఎమోషనల్గా గురై రిజైన్ చేశారు, ఖచ్చితంగా మీ యొక్క రాజీనామాని ఉపసంహరించుకుంటే మంచిదని కూడా నేను సూచించాను. సో ఖచ్చితంగా ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సో ఖచ్చితంగా నేడు రేపో మరికొన్ని రోజుల్లో ఖచ్చితంగా ఆమె రిజైన్పై యాక్షన్ కూడా తీసుకోబోతున్నాను అనేది గుత్తా సుఖేందర్ రెడ్డి మాటల ద్వారా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎమ్మెల్సీ కవిత రాజీనామా అంశంపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కవిత రాజీనామాపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాజీనామా ఆమోదించాలని ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారని, ఎమోషనల్గా నిర్ణయం తీసుకున్నారు, పునరాలోచన చేసుకోవాలని చెప్పానని కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ముఖంగా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా అంశంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. నల్లగొండ జిల్లాలో చిట్చాట్ సందర్భంగా కవిత రాజీనామా అంశంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కవిత రాజీనామాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తన రాజీనామా ఆమోదించాలని ఇటీవలే కవిత తనకు ఫోన్ చేసినటువంటి విషయం వాస్తవమేనని వెల్లడించారు. అయితే ఎమోషనల్గా రాజీనామా చేశారు కాబట్టి పునరాలోచన చేసుకోమని తాను కవితకు సూచించినట్లుగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాకి వివరించడం కూడా జరిగింది. ఆ తర్వాత రాజీనామా అంశం మళ్ళీ తన దృష్టికి రాలేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పుకురావడం కోసమేరకు ఇక సెప్టెంబర్ 3 కవిత ఎమ్మెల్సీ పదవికి అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు కవిత తన రాజీనామా లేఖను తెలంగాణ శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓఎస్డీకి తెలంగాణ జాగృతి నాయకులు నేరుగా సమర్పించినటువంటి సందర్భం. ఈ సందర్భంగా కవిత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫోన్ చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కూడా విజ్ఞప్తి చేశారు ఆమె. అయితే ప్రస్తుతం తాను అందుబాటులో లేనని చెప్పుకొచ్చారట గుత్తా సుఖేందర్ రెడ్డి. హైదరాబాద్ వస్తానని, అప్పుడు మరోసారి ఫోన్లో మాట్లాడి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారట. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం కవిత రాజీనామా చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు ఎమ్మెల్సీ పదవికి తాను చేసినటువంటి రాజీనామాను ఇంతవరకు ఆమోదించలేదని జాగృతి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. రాజీనామా ఆమోదించాలని చైర్మన్ కోరానని, వాళ్ళ అధికారులతో సైతం మాట్లాడానని కూడా చెప్పుకొచ్చారు కవిత. చైర్మన్ అందుబాటులో లేరని వారు చెప్పారన్నారు. ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదించినటువంటి 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదన్నారు. నేను ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు 6 నెలల కంటే ఎక్కువ కాలం సీటు ఖాళీగానే ఉంది. అవసరమైతే వెళ్ళి చైర్మన్ కలుస్తానని కూడా కవిత అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కవిత రాజీనామా ఆమోద విషయంలో పలు అంశాలు అయితే తెరపైకి వచ్చాయి. కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడంతో ఆమె రాజీనామా అంశం ఇంకా పెండింగ్లోనే ఉండే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులు లేకపోవడంతో వీటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. మండలి చైర్మన్ కవిత రాజీనామాను ఆమోదిస్తే కనుక 6 నెలల్లో ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాలి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఈ కారణంతోనే కవిత రాజీనామాను ఆమోదించలేదా అనేటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కవిత నేరుగా చైర్మన్ కలిస్తే రాజీనామాను ఆమోదించక తప్పదు అనేటువంటి చర్చ కూడా ఒకవైపు సాగుతోంది. కానీ ఇప్పటివరకు కవిత చైర్మన్ను కలవలేదు.
కవిత రాజీనామాను చైర్మన్ ఆమోదించలేదన్నటువంటి విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి కూతుర్ని ఎలాగైనా చట్టసభకు పంపాలని తండ్రి కేసీఆర్ అనుకున్నారు. మార్గం అన్వేషిస్తుంటే స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ పదవి ఖాళీగా కనిపించింది. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి గులాబీ పార్టీ చేతిలోనే స్థానిక సంస్థలన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఇంకేముంది, స్థానిక సంస్థల్లో ఆ పార్టీ హవాయే నడుస్తుంది అప్పుడు. అందువల్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలవడం చాలా ఈజీగా అయిపోయింది. ఇక ప్రభుత్వం మారినా ఎమ్మెల్సీలకు ముప్పు ఉండదు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కవిత ఎమ్మెల్సీగా ఇప్పటికీ కొనసాగుతూనే వస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున 2016లో ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పార్టీ ఫిరాయింపు కారణంగా అనర్హత వేటుకు గురయ్యారు. ఆయన పదవీకాలం 2022 వరకు ఉంది. అయితే ఎన్నికైన తర్వాత ఆయన అనుసరించిన తీరుతో పదవి ఊడిపోయింది. ఆయనకున్న పదవీ కాలానికి అనుగుణంగా ఉప ఎన్నికను నిర్వహించారు. ఆ ఎన్నికతో కవిత గెలిచింది. వాస్తవానికి ఈ ఎన్నిక ప్రక్రియ కరోనా కారణంగా ఆలస్యమైంది. కవిత పదవీకాలం 2028 జనవరి 4వ తేదీ వరకు ఉంది. ఇక కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ కావడంతో ఆమె రాజీనామా అంశం ఇంకా పెండింగ్లోనే ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇందుకు కారణం ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులు లేవు కదా, ముందుగా పదవులకు ఎన్నికలు జరగాలి కదా, ఆ తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నిక కదా. మండలి చైర్మన్ కనుక కవిత రాజీనామాను ఆమోదిస్తే 6 నెలల్లో ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాలి కదా. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉండబట్టే ఈ యొక్క రాజీనామా ఆమోదం కూడా లేట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని చాలామంది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ కారణంతోనే కవిత రాజీనామాను ఆమోదించలేదని తెలుస్తోంది. ఇక కవిత నేరుగా చైర్మన్ కలిస్తే రాజీనామాను ఆమోదించక తప్పదంటున్నారు మేధావులు. ఆమె త్వరలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలుస్తారని కూడా చెప్పుకొచ్చారు. ఆమె కలిస్తే గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదిస్తారా లేదా పరిస్థితి వివరించి పెండింగ్లో పెడతారనేది వేచి చూసే అంశంగానే కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.